పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మల్లవరం గ్రామంలో రావి వేప చెట్టులకు అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మల్లవరం గ్రామంలో రావి చెట్టు సెంటర్కు ఎంతో చరిత్ర ఉంది. 70 సంవత్సరాల క్రితం మల్లుకృష్ణ రావి వేప చెట్టులను పాతారు. ఇవి మహావృక్షాలుగా ఎదిగాయి. దాంతో గ్రామస్తులు వీటి కింద కూర్చునేందుకు పెద్ద సెంటర్ అయింది. గత ఏడాది గాలివానలకు మహావృక్షం నేలకొరిగింది. అప్పట్నుంచి సెంటర్ బోసిపోయింది. మళ్లీ సెంటర్కు కళ తీసుకురావాలని అనుకున్నారు. మల్లుకృష్ణ వారసులైన కొటికలపూడి విజయ్ సుబ్బారావు, కొటికలపూడి రామకృష్ణారావు అనుకున్న వెంటనే ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. చెట్లు కూలిన చోటే రావి వేప చెట్టును నాటారు. ఆ రెండింటికి వివాహం జరిపించారు. ఈ కార్యక్రమానికి ఊళ్ళోని ప్రజలంతా హాజరయ్యారు. వారందరికీ మల్లు కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. రావి వేప చెట్లకు వివాహం జరిపించటం, అది కూడా ప్రజల కోసం నాటడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా మల్లవరం గ్రామంలో ఎంతో చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ రావి చెట్టు వేప చెట్టు గత 71 సంవత్సరం క్రితం మల్లు బ్రహ్మయ్య గారి కుమారుడు మల్లు కృష్ణమ్మ గారు ఆయన 71 సంవత్సరం క్రితం ఇక్కడ శంకుస్థాపన చేసి ఈ వేప చెట్టు రావి చెట్టు నిర్మించడం జరిగింది. ఇది చాలా చరిత్ర కలిగినటువంటి రావి చెట్టు. ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఇంత మహావృక్షం ఎక్కడా లేదు. ఈ రావి చెట్టు వల్లే ఈ సెంటర్కి రావి చెట్టు సెంటర్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత మల్లు కృష్ణమ్మ గారి మనవలైనటువంటి మల్లు కొటికలపూడి విజయ సుబ్బారావు, వారి కుమారులు, వారి మనవలు, మరలా కొటికలపూడి రామకృష్ణ గారి వారి అబ్బాయి పిల్లలు, వారి మనవలు సహకారంతో మరలా ఇది పునర్నిర్మాణం చేయడం జరిగింది. గత సంవత్సరం గాలివానకి ఈ చెట్టు, ఈ మహావృక్షం కూలిపోవడంతో పునర్నిర్మితం చేయాలనే ఉద్దేశంతో వీరికి కలిగినటువంటి ఈ శుభ సంకల్పమైనటువంటి కోరిక, వీరు మా గ్రామం నుండి భీమవరం వెళ్ళినప్పటికీ కూడా కన్న తల్లిని, జన్మభూమిని ఏకత్వంతో చూస్తూ ఈ పురిటిగడ్డపై వారికి ఉన్నటువంటి అభిమానంతో మరలా మా గ్రామంలో ఈ పునర్నిర్మాణం చేసి మా గ్రామస్తులందరికీ కూడా మంచి ఈ కార్యక్రమాన్ని అన్నదానం చేసి వీరిద్దరి అన్నదమ్ములిద్దరూ కూడా ఎంతో ఈ గ్రామానికి సేవ చేయడం జరిగింది. వీరి సేవలను గుర్తిస్తూ మల్లవరం గ్రామ ప్రజలు అందరూ కూడా వీరికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నారు.